మక్కలు వెంటనే కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కోటాయి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంటాలు జరిగిన రవాణా చేసేందుకు లారీలు రావట్లేదంటూ రైతులు వాపోతున్నారు. దీంతో తరచూ కురుస్తున్న అకాల వర్షాలకు మక్కలు తడిసి ముద్దవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించడానికి 4 నెలలు కష్టపడితే అమ్ముకోవడానికి 2 నెలలు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా అధికారులు రైతుల గోసను పట్టించుకొని మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి మా మక్కలు పట్టుకొని వచ్చి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఇంతవరకు ఒక లారీ రాలేదు. వర్షాలకు తడిసి ముద్ద అవుతానే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక నుంచి అయినా గవర్నమెంట్ కొద్దిగా మేలుకొని ఇక్కడ లారీలు మాత్రం ఇప్పుడు 15 రోజుల నుంచి ఒక లారీ కూడా వస్తలేదు. రాత్రి పగలు ఇక్కడనే ఉంటాను. ఈ బస్తాలు కాండబెట్టు లేదు, ఇక్కడ లోడింగ్ లేదు, ఎక్కడ ఏది లేదు. నైట్ ఈయనే పడుకుంటాను. సాయంత్రం వరకు వర్షం వచ్చి పరదాలు లేచిపోతాయి, బస్తాలు తడిచిపోతాయి, అంత ఆగమాగం అవుతుంది. ఇక నుంచి అయినా కానీ మాకు ఈ బస్తాలు పట్టకపోవాలని కోరుతున్నాం.